బ్రిటిషర్స్ రాజ్యంపై నిజాం హుకుమత్ వచ్చినట్టు. సార్ ఇప్పుడు అంటే ఏమనుకోకుండా సార్ మరి ఇప్పుడు మేమేమో సార్ ఇప్పుడు దీంతో ఈ ఇష్యూతో ఈ అన్ని ఇష్యూలతో బీర్పూర్ మండలంలో ఏమని చెప్పుకోండి. నేను పార్టీ అధ్యక్షుడు అని చెప్పుకోన్నా. నేను ఒక కనీసం ఒక డైరెక్టర్ వెటర్నరీ స్టేజ్లో ఉన్నప్పుడు నేను పార్టీ అధ్యక్షుడు. నోటిఫికేషన్ స్టాట్యూటరీ కమిటీకి ఇచ్చిండు. ఆ స్టాట్యూటరీ కమిటీలో 7 సభ్యులతో నిర్ధారిత సభ్యులు సంఖ్య. ఆ స్టాట్యూటరీ కమిటీ నిర్ధారిత సభ్యుల కొరకు ఏదైతే మేము ప్రతిపాదించాం. కొత్తగా ఏదైతుందో ఈ రెనోవేషన్ కమిటీని పట్టుకొచ్చి ఆ 14 మందిని పెట్టి పరిశీలి యువత్వం ఊరంతా నింపి నోటిఫికేషన్ ద్వారా ఇచ్చిన దృష్టి అక్కడ పక్కన పోయింది. ఆ సాంప్రదాయ వ్యాపారస్తుడు మంచి చెడ్డు చందాలు పోగు చేస్తాడు. మనోళ్ళు కూడా అందరు కలిసి ఉన్నోళ్ళు మొదటికి వెళ్ళి ఎలక్షన్లు కానీ అంతకు ముందు కానీ దేనిలైనా కానీ చెప్పని అన్ని చైర్మన్ పెడితే ఇప్పుడు వాడికి నల్లముఖం అయిపోయింది. వాడు కనబడతాడు. ఇప్పుడు నిజంగా నిన్న అడిగిన పతలేడు. అది ఏం పెట్టి నేను ఆనికి నల్లముఖం అయింది. ఇప్పుడు ఆయన మనసు మరి తెలియదు. అటు పోవాలా ఇటు పోవాలి. మరి ఏమనుకుంటున్నా ఏందో తెలియదు. ఇక మీరు ఎక్కడికి వచ్చేది అవుతుందో జీవన్ రెడ్డి అనేటోడు కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ ఎవడు ఉంటాడో వాడు ఎవడు మిగిలద్దు. మీరు ఎన్ని కుట్రలు చేసినా సార్ చెప్పంటు నేను, మీరు ఎన్ని కుట్రలు చేసినా మా అనుబంధం తెగిపోదు అంటున్నాను. మీరు ఎన్ని కుట్రలు చేయండి, మాకున్న అనుబంధం ఏది ఇస్తుందో కేవలం రాజకీయాలే కాదు సార్, మా వ్యక్తిగత అనుబంధం, కుటుంబ అనుబంధం అని చెప్పంటు నేను. ఓని కోసం ప్రాణాలు అర్పించే అనుబంధం మాది అంటున్నాను. మీరు మమ్మల్ని విడిదిద్దామంటే విడిదిస్తా సార్. మీరు 40 ఏళ్ళకి కలిసిన వీళ్ళు ఒకటిగా వచ్చేది ఇస్తుందో నీకు రారన్న ఒకరిస్తా, నీకు రారన్న ఒకరిస్తా. ఈయన ఫోన్ చేసేది ఇస్తుందో నీకు ఎందుకంటే నీకు ఏ టికెట్ కావాలి అన్ని నా మీద రాదా పక్క పోయి అరే గెలుతా లేకుంటే అదృష్టం ఎట్టుండే అట్లయితుందా. నువ్వు కూడా 4 సార్లు ఓడిపోయావు. కొట్లాడలేదు సరే పార్టీ కోసం పనిచేసిండు. 4 సార్లు ఓడిపోయారు పోలేదా. ప్రపంచానికే పాండవులు ధర్మరాజు అటువంటి ఏది ఇస్తుందో అజ్ఞాతవాసం వేయండి. మాది కదా అజ్ఞాతవాసం ఉన్నట్టున్నాం సార్ అంటున్నా. మేము కదా అజ్ఞాతవాసం ఉన్నట్టున్నాం. మీరు తలదాచుకొని ఎట్లా ప్రాణాలు కాపాడుకున్నట్టు మాకు అక్కర్లేదు. ఈ అజ్ఞాతవాసం మాతో కాదు. పార్టీ నమ్ముకున్న కార్యకర్తలను మీరు కాపాడతారా? మా 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 హక్కులు మాకు కల్పిస్తారా లేదా? మేము 40 ఏళ్ళుగా పార్టీ నమ్ముకుంటే రత్నాకర్ ఒక పెద్ద మనిషి అప్పటికెళ్ళి ఏదైతుందో పార్టీ ఒక ఐక్యంగా నిలబడతాం సార్ అంటూ నేను ఇక్కడ. రాత్రి ఇద్దబడ్డ కూడా వీళ్ళందరూ ఏం చెప్తుందో మరి ఏ సంగతి ఉందాం పోదాం మరి మీరు ఇట్లా నోరు మూసుకొని కూర్చుంటే మాకు అయింది అడిగినాం సార్. ఎటన్నా ఒక పక్క చూసుకుంటాం కదా సార్. లాస్ట్ అడిగాం సార్, మీరు పక్క చూసుకో సార్, మేము కూడా ఉంటామని చెప్పి ఏం చెప్తాం సార్. మరి ఏదో పక్క ప్రతిపక్షాలు ఉన్నాయి ఊళ్ళలో ఏం పని చేస్తున్నారు. అప్పుడు మన ప్రతిపక్షాలు ఉన్నప్పుడు పనులు అయినాయి సార్. ప్రతిపక్షాలు అట్లనే పనులు అయితే వాళ్ళు అడుగుతారు, పబ్లిక్ కూడా అడుగుతారు మీరు కాంగ్రెస్ గెలిచింది మరి ఏం పని చేస్తారు అని కూడా. ఊళ్ళో అడిగేది మమ్మల్నే కదా సార్. మేము ఓట్లు ఏమన్నా కాంగ్రెస్కు. కాదన్నా ఇప్పుడు నేను ఏమంటాను సార్, దయచేసి మమ్మల్ని అలా చేసేది చేయకండి. జట్కా కొట్టు కథ సిగ్గుపోతుంది. అవసరం ఉంది లేకపోతే లేదు లేదు జట్కా అదేం చేయండి. జట్కా కొట్టుండ్రి, జట్కా కొట్టు. అలా ఎందుకు సార్? ఆయన ఎవరని అడిగిన
నెత్తుమంతులు ఉంటున్నాడు. ఆయన ఎవరు అని అడిగిన, ఆయన కాంగ్రెస్ కాదని స్పీకర్కే ఇచ్చాడు. అభ్యర్థించాడు. ఆయన కాంగ్రెస్ కాదన్నప్పుడు ఆయన ఎవరు మమ్మల్ని మాతోటి కలపడానికి అని నేను అన్నా మనం ఏ పరిస్థితులలో తీసుకొచ్చుకున్నామని నాతో మాట్లాడితే, ఏ పరిస్థితులలో తీసుకొచ్చారో ఆ పరిస్థితి వచ్చినాడు ఆయన వాడుకోండి, కానీ ఇప్పుడు మా మీద రుద్దకుండా చెప్పిన. టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎంబడి వేసుకొని తిరుగుతున్నాడు. బీజేపీ వాళ్ళు కూడా యాడ్ అయ్యారు ఊళ్ళో మొత్తం బీజేపీ వాళ్ళు యాడ్ చేసుకుంటారు. ఎంపీ ఎలక్షన్ అప్పటి నుంచి వాళ్ళు ఒక్కరు ఉండరు అన్న. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలన్నా పోలింగ్ స్టేషన్ దగ్గర వాళ్ళు ఖచ్చితంగా ప్రచారం చేసి ప్రసన్న కృష్ణ కోట ఏమని చెప్పి మొన్న ఎమ్మెల్యేస్కి స్టేటస్లు కూడా పెట్టుకున్నారు. డైరెక్ట్ చెప్తారు మరి కాంగ్రెస్ పార్టీ కాదు, వాళ్ళు ఎమ్మెల్యే ఎంబడి తిరుగుతున్నాం. పని కోసం ఉన్నారు. ఎమ్మెల్యే పార్టీ కాదు సార్, రాజకీయంగా క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి. ఉండదు సార్, మనం ఏ పక్షం ఉన్నాం, మనం శత్రుపక్షం వచ్చి మనం పక్కన సొచ్చి వాడు పక్కన బల్లం పెట్టి కొడుతుంటే మేము ఎక్కడికి వెళ్ళి కొట్లాడతాం, ఏముందని కొట్లాడతాం. మన ప్రత్యర్థి వచ్చి మన పక్కన వచ్చేది ఇస్తుందో పక్కలో బల్లం పెట్టి కొడుతుంటే నువ్వు ఎట్లా ఎవరిగా కొట్లాడతావు? ఇవాళ మీరు 20 ఇక్కడ కొట్టారు. ఇప్పుడు ఇలా కుప్పలేశ్వర వచ్చి ఈ ప్లేస్ లో ఉన్నారు, మీరు ఏం జరుగుతుంది? మీకు కూడా అంటే ఇంత కష్టపడి చేసాం కాబట్టి ఎంత బాధ ఉంటుంది. బాధ లేకుండా అభివృద్ధి ఏంటి? అభివృద్ధి అంటే ఏంటి? మీరు పార్టీ ఫిరాయించి చెప్తే అభివృద్ధి చేస్తారు తప్ప మీరు చెప్తే చేయరా? అంటే మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదు సార్. మాకు కాంగ్రెస్లో తెలివిలేదు రాజ్యం ఎట్లా చేయాలను, కాంగ్రెస్లో తెలివిలేదు సార్ రాజ్యం ఎట్లా చేయాలను. మాకు ఎట్లా పొట్టు నింపుకోవాలో మాకు తెలియస్తారంటూ నేను మొత్తం జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో వాడు ఎవడో అదేంటి బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్. వాడు పొట్ట నింపాలి. వాడు ఎవరు సార్ అడుగుతున్నాను, దయచేసి ఒకటి పెట్టండి. హూ ఇస్ దిస్ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్? మున్సిపాలిటీలో వర్క్ వచ్చినా వాడే చేయాలి, వాటర్ వర్క్స్ వర్క్ వచ్చినా వాడే చేయాలి, గోదాములు వచ్చినా వాడే చేయాలి. ఏం సార్ మరి చేసుకోవాలి, బతకని మనకి ఆశ ఎక్కువ ఉన్నట్టు బతకని సార్. కనీసం మా రాజకీయ హక్కులు మేమనేది మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్. మేమదే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం. మా 4 దశాబ్దాల పోరాటాల ఫలితం సార్ ఇది అంటున్నాను నేను. ఇది మా 4 దశాబ్దాల పోరాట ఫలితం సార్ అంటున్నాను నేను. తేలిపోతుంది సార్ వారం 10 రోజులు ఎలక్షన్ డిక్లేర్ కాగానే ఇటు ప్రభుత్వ పార్టీ ఏది నిర్ణయం తీసుకుంటుంది. కానీ మనిషిని ఏదైతుందో మానసికంగా హింసించద్దు సార్. మమ్మల్ని మీరు మానసికంగా హింసిస్తున్నారు. ఎవరైతే కాదని ఒకటికే కథం చేయండి సార్ అంటున్నాను. ఎవరైతే నిర్ణయించుకో ఆ పాపం వాళ్ళ దక్కుతుంది సార్. ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ మీద మీకు విశ్వాసం లేదు, మనకి ఎంత కనబడుతుంది. వీళ్ళు మీ 20 మంది సభ్యులు ఎక్కువ ఉన్నారు సార్ అధికంగా. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్కును బీఆర్ఎస్ మధ్య వ్యత్యాసం ఏదైతున్నదో ప్రతిపక్షాల మన మధ్య 20 సంఖ్య ఉంటుంది సార్ అంటూ నేను. ఎంఐఎం ఇండిపెండెంట్ పక్కన పెట్టండి, మన పార్టీని మనం చక్కగా చూసుకోకుండా నేను వాడేవనా తీసుకెళ్ళి పక్కన పెట్టుకుంటే వీడు ఏమైనా మంచిదంటే కాంగ్రెస్ వాడిని మీరు అది చేస్తాను కదా సార్, నాకు అర్థం కాదు. ఢిల్లీలో కూడా ఈ విషయం చెప్పింది కదా సార్, కేసీ వేణుగోపాల్ ఇన్ఛార్జ్ కూడా ఈ విషయం చెప్పింది. పార్టీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే విషయంలో అరే గంగా నువ్వే నన్ను చేసింది ఇట్లా. శ్రీధర్ బాబు నన్ను సత్యం చెప్తున్నా, మానసిక హింస గురి కావడానికి కారణం ప్రధానంగా శ్రీధర్ బాబు గారు 2 లక్షల మరి ఇల్లు ఇస్తారని చెప్పండి. ప్రాబ్లం చెప్తున్నాను, ఆమెను తెలిపిస్తుండే వట్టి నన్ను ఏదైతుందో ఆ మేకలుగా ఇట్లా బలిచ్చినట్టు ఇచ్చినట్టుండే.
పార్టీలో కలిసి పని చేసినా కాబట్టి మీరు మీకు మీకు దుఃఖం జరగద్దని మేము మరి ఏమైంది? పెద్దోళ్ళు జడ్జిమెంట్ ఏమైంది అంటున్నా, ఏమైంది అంటున్నా, అదే సంవత్సర కాలమే స్థానిక కాదు సార్. నేనేమంటాను, నా కొరకు అడుగుతాను, నాకే పదవి అక్కర్లేదు సార్ మీ గురించి కాదే, దయచేసి నాకే పదవి అక్కర్లేదు. సార్ మీ గురించి నేను చెప్పిన మా ఊరకు నాకు కావాలంటే 24 గంటలు పట్టుకొస్తా అని చెప్పి నేను 24 గంటలు బుక్ ఎక్కేస్తా అని చెప్పి నేను. నాకు కాదే, నా కార్యకర్త హక్కుల్ని కాపాడాలి. మరి పార్టీ నమ్ముతున్నాను. అన్న రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేత ఉన్న పాదయాత్ర ఎట్లా నడిచామన్నా? ఇప్పుడు ఎమ్మెల్యే మరి తిరిగేటోళ్ళు అందరూ ఇస్తాను బల్క్ పోరాటం అవుతుంది, ఆయన బల్క్ పోరాటం అవుతుంది సార్. మళ్ళీ అదొకటి సార్, ఆయన ఎంబడి ఉన్నట్టు ఒక్కరు ఉండరట. ఓట్లు వేసినాక మళ్ళీ టీఆర్ఎస్ అభిమానం పనిచేస్తున్నారు. ఆత్మ క్షోభిస్తుందన్న. ఏదో ఒకటి అయిపోతే సార్ మా జాల మేమన్నా పడి చేస్తాం. వాళ్ళ పని అలా చేసుకుంటాం. వాడేవాడు సార్ మొన్నటి దాకా మాకు ఎదురు కొట్లాడినాడు వాడు మాకెళ్ళి సీరియడ్ పోతుంది. సర్కార్ మీద మమ్మల్ని అంటారు పనిచేసేవాడు నేను మక్కల కొనుగోలు కేంద్రాలు మీరు కష్టపడి అందరూ చెప్పి ఏది ఇస్తుందో మక్కల కొనుగోలు కేంద్రాలు తుమ్మల నాగేశ్వరరావు గారు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని పెట్టిస్తే ఆడు స్టేటస్ నేను మక్కల కొనుగోలు కేంద్రాలు ఏంటి ఎవరు పెట్టించిన మక్కల కొనుగోలు కేంద్రాలు? 10 ఏళ్ళ నుంచి ఒక ఇల్లు లేదు. మన ఇళ్ళ కోసం మీ దగ్గర మా దగ్గర మేము హోటల్ కోసం ఆయనకి బీజేపీ గ్రామ అధ్యక్షుడు కింద మేము తల వంచుకోదలుచుకోలేదు. మేము ఉన్నమాట చెప్తున్నాం సార్, మేము మీ దగ్గర తల వంచుకుంటాం. మీరు మా నాయకుడు, మీరు మా నాయకుడు మీద తల వంచుకుంటాం సార్. కానీ వలస బాధలు కింద దగ్గర మంది తల వంచుకోదలుచుకోలేదు సార్. మీరు ఆ మాట ఉన్నమాట అంటున్నాం సార్. ఆడేవాడే ఆయన దగ్గర మీద తల వంచుకోవడానికి సార్ ఊళ్ళల్లో ఎవడు అంటున్నారు అర్థం కాదు. కాంగ్రెస్ వచ్చిందని మమ్మల్ని అడుగుతారు. మాకు మంత్రి ఉందంటే మాకు ముఖ్యమంత్రి ఉండని చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఏది ఇస్తున్నదో కాంగ్రెస్ చెప్తే 10 మంజూరు చేయడా? నేను మొన్న ఊరి చెప్తే సీఎం గారు స్వయంగా 52 కోట్లు మంజూరు ఇస్తా ఇన్కంప్లీట్ హౌసెస్ గురించి. సీఎం గారు మాకు సీఎం కాదా? మాకు నాయకుడు కాదా? జగిత్యాల నూకపేట ఇన్కంప్లీట్ హౌసెస్ గురించి ఏదైతే రిప్లై చేస్తే ఇమీడియట్గా మీరు రాజు శ్రీనివాసరావు చెప్పేది అయితే ఉందో అవి ఇమీడియట్గా ఫైల్ పూజ చేయండి సార్. అవి ఇన్కంప్లీట్ హౌస్ కంప్లీట్ చేద్దామని చెప్పినట్టుంది. మీ దగ్గర 15 కోట్లు మంజూరు చేసింది అంటూ నేను మా రాయకల్ జగిత్యాల బీర్పూర్ ఫిల్టర్ బెడ్స్ ఏదైతే ఉందో మధ్యలో అయిపోయిన 15 కోట్లు మంజూరు చేస్తే మీ బీర్పూర్ రివైజ్ ఎస్టిమేషన్ ప్రపోజల్ మనం తీసుకొని మీకు ఇచ్చింది. బీర్పూర్ రివైజ్ ఎస్టిమేషన్ ప్రపోజల్ ఫిల్టర్ బెడ్ ఏదైతే ఉన్నదో రివైజ్ ప్రపోజల్ మీకు తీసుకొచ్చి 15 కోట్లు మంజూరు ఇచ్చింది సీఎం గారు. 15 కోట్లు ఏదైతే జగన్లో బ్రిడ్జ్ మీరు శాంక్షన్ ఇచ్చింది. మీరు మంత్రి అయినా మొట్టమొదటి సంతకం ఏదైతే ఉన్నదో జగన్నాథ్పూర్ వంతెన సార్, రాయకల్ మండల జగన్నాథ్పూర్ వంతెన మంచి ప్రోగ్రామ్ చేసి అదే అర్థం కాదు సార్. ఏమంటున్నా తెలివి అనేది ఒక ఈ వలసవాదులకు పార్టీ ప్రాంతాలకి తెలివి ఉంటుంది తప్ప ఒరిజినల్ కాంగ్రెస్ లో తెలివి లేదా సార్? అంటే ఇక్కడ ఏదైతుందో ఒరిజినల్ కాంగ్రెస్ వాడికి జగిత్యాల ఎక్కడే సమస్య ఉందో మాకు తెలియదా సార్? మాకు గుర్తుదాతనం ఎట్లా చేయాలో పొట్టెట్లా నింపుకోవాలో తెలియదు. ఉన్నమాట చెప్తున్నాను సార్ నేను. మాకు పొట్టెట్లా నింపుకోవాలో తెలియదు. అభివృద్ధి అంటే ఏదైతుందో సంత పొట్ట నింపుకోవాల సంగతి మాకు తెలియదు, మాకు తెలియడం మాకు తెలియదు. ఏమిరా అంటే ఏంటి అభివృద్ధి? ఎవడా గౌరీశంకర్ ఇన్ఫ్రా బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ జగిత్యాల అయితే మీరేదైతుందో జగిత్యాల నియోజకవర్గాన్ని ఆయనకి కౌలుకి ఇచ్చారు. నాకు ఆయన ఏదైతుందో వాడికి రాసి ఇచ్చారు పట్ట. మాకు వ్యవసాయం చేత కాకుండా ఆయన కౌలుకి ఇయ్యింది. ఊరిగా మేము 4 పేర్లు దున్నుక బతికేటోళ్ళు మాకు వ్యవసాయం చేయరాదు, మాకు ఇంకే మంచి వ్యవసాయం చేస్తాడు సార్.
కొత్త చరిత్ర ఉన్నది ఇది కొత్త చరిత్ర ఉందని చెప్పి అంటున్నాను నేను. చెప్తా సార్ అన్ని విషయాలు పార్టీ మీరు ఏమని చెప్పండి సార్ దయచేసి. మేము ఏదైతుందో ఈ ఫిర్యాదుదారుల ముందు తల వంచుకోదలుచుకోలేదు. ఈ ఫిర్యాదుదారుల ముందు మేము తల వంచుకోదలుచుకోలేదు. మాకు చేసండి, మాకు మీరు అక్కర్లేదని చెప్పండి, జట్కా కొట్టండి ఒకరికి. ఎందుకు జరిగే మానసిక హింస ప్రతిరోజు ఏదైతుందో మానసిక క్షోభతో ఏదైతుందో రాత్రి 12 కింద బంధు పోతే నిద్రపడితే పొద్దున్న లేవగా మా ప్రతి తెలియదు ఈ కథ ఏ నిద్ర పడతాయి. ఆయన మందాలు పట్టే కూడా అది కూడా నిద్ర పట్టదు. వచ్చిందన్న ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి? కష్టపడ్డ కార్యకర్త అనుభవించాం. వాడేవాడు సార్ అంటున్నా. 10 ఏళ్ళు ఏదైతే మమ్మల్ని అరిగోత పెట్టుకుని ఏదైతుందో ఇవాళ మళ్ళీ ఏదైతున్నదో మళ్ళీ మాకు పెత్తనం చేస్తా. 5 రోజులు నడిచిన భారత్ జోడో యాత్ర కృష్ణానది బీచ్ నుంచి వెళ్ళి అన్న పంపిస్తే షాద్నగర్ నడిచిన. అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్ అంటున్న అభివృద్ధి. కాంగ్రెస్ వాడు చెప్తా మీరు అభివృద్ధి చేయరా, మీరు మంజూరు చేయరా? మీరు అట్లయితే సిద్ధాంతం పెట్టుకున్నారా? ఓన్లీ పార్టీ ఫిర్యాదుదారు చెప్తే నేను పని చేస్తా అని చెప్పని పెట్టండి, బోర్డు పెట్టండి. పార్టీ ఫిర్యాదుదారులకి అవకాశం, ప్రతిపాదన. అట్లయినా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది ప్రభుత్వం. మరి అలా చెప్పుకొని చెప్తే మేము జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మీరు కావాలని కోరుకున్నాం. మీరు పార్టీని ఐక్యంగా నిలబెడతారని చెప్పని మేము కోరుకున్నాం. అదృష్టం కొద్ది 5 ఏళ్ళు పార్టీని ఐక్యంగా నిలబెట్టిండ్రు. సరే మా అదృష్టం కలిసి రాలేదు. కానీ ఏదైతుందో 5 ఏళ్ళు కలిసి ఉన్న దాన్ని ఏదైతుందో కొనసాగింపజేయాలని చెప్పి మా దగ్గర మాత్రం ఈ వలసదారులు ఎవడైనా చెప్పట్టు నేను ఈ జట్కా మీరు కొడతారో మేము కొడతాం ఏదో ఒకటి అవుతుంది సార్ చెప్పట్టు. మాట్లాడినట్టు మళ్ళీ వాళ్ళు పోలీసులతో కొట్టించడం మరి పడదాం